గత 10 ఏళ్లలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. జీహెచ్ఎంసీ సహా అన్ని ప్రభుత్వ విభాగాల్లో 1,00,000కు పైగా బోగస్ ఉద్యోగులున్నట్లు తేల్చింది. దీంతో రాష్ట్ర ఖజానాకు ప్రతి ఏడాదికి 1,500 కోట్ల చొప్పున 10 ఏళ్లలో 18,000 కోట్ల నష్టం జరిగినట్లు సర్కార్ పరిశీలనలో బయటపడింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల, కాదేది కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ. అలాగే అవినీతికి కాదేది అనర్హం అన్నట్లుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయి ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. చివరకు ప్రభుత్వ విభాగాల్లో నియమించే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పేరుతో కూడా పెద్ద ఎత్తున అవినీతికి తెరతీసినట్లు గుర్తించారు. దాంతో రాష్ట్ర ఖజానాకు 1,000 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు తేల్చారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండి సిబ్బంది కొరత ఉన్న పలు ప్రభుత్వ విభాగాల్లో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగ నియామకాలు చేపట్టడం ఎప్పటినుంచో జరుగుతోంది. దీన్ని అడ్డు పెట్టుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొందరు అక్రమార్జనకు స్కెచ్ గీశారు. అవసరానికి మించి నియామకాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో దానిని సమీక్షించేందుకు ప్రభుత్వం మాజీ ఐఏఎస్ అధికారి శాంతికుమారి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల లెక్కలన్నీ తీసింది. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, పిఎస్యులు, స్థానిక సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీలు వంటి అన్ని సంస్థలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాలపై శాంతికుమారి కమిటీ సమీక్ష చేసింది. గత ప్రభుత్వంలో చేసిన నియామకాలపై సమీక్షలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయని తెలుస్తోంది. వారి పేరిట పెద్ద ఎత్తున అవినీతి బాగోతో నడుస్తున్నట్లుగా కమిటీ విచారణలో తేలిందని సమాచారం. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ విభాగాలలో 1,00,000 మందికి పైగా బోగస్ ఉద్యోగులు ఉన్నట్టు లెక్క తేలింది. వీరి జీతాల పేరిట ఏడాదికి 1,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నట్లు లెక్కలు తేల్చారు. గత 10 ఏళ్లలో బోగస్ ఉద్యోగులకు జీతాల పేరిట రాష్ట్ర ఖజానాకు 18,000 కోట్ల రూపాయలు గండిపడింది. దాన్ని అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఏజెన్సీల పేరిట అప్పటి ప్రభుత్వానికి దగ్గరగా ఉండే కొందరు నేతలు, బడాబాబులు క్యాష్ చేసుకున్నారని తెలుస్తోంది. రికార్డుల ప్రకారం ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 21,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. అయితే 6 నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల అటెండెన్స్ కోసం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ను అమల్లోకి తెచ్చారు. దీంతో బోగస్ ఉద్యోగుల డొంక కదిలింది. ఒకే వ్యక్తి పేరుతో 2-3 కార్యాలయాల్లో కొందరు జీతాలు తీసుకోవడం, మరికొందరు విధులకు హాజరు కాకుండా వేతనాలు తీసుకుంటున్నట్టు విషయాలు గుట్టురట్టయ్యాయి. అంతేకాదు, జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఉద్యోగులు 15,000 మంది ఉద్యోగులు మాత్రమేనని, మిగతా 6,000 మంది బోగస్ ఉద్యోగులని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో 1,00,000 మందికి పైగా బోగస్ ఉద్యోగులున్నారని శాంతికుమారి కమిటీ విచారణలో తేలిందని చెబుతున్నారు. ఇప్పటికే ఆ నివేదిక కూడా సీఎం రేవంత్ రెడ్డికి చేరిందని సమాచారం. దీంతో బోగస్ ఉద్యోగుల విషయంలో 1-2 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.